వెల్కమ్ టు స్టోరీ గేట్. 10 ఏళ్లు దాటుతున్నా అతిగతి లేదు. ప్రభుత్వాలు మారినా పనులు మాత్రం ముడిపడ్డం లేదు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించి ప్రజల కష్టాలు తీర్చేందుకు మొదలుపెట్టిన వంతెన ఇప్పుడు స్థానికులకు సమస్యగా మారింది. 10 ఏళ్లైనా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడానికి కారణమేంటి? గతంలో టీడీపీ హయాంలో పునాది పడిన ఈ బ్రిడ్జ్కి ఇప్పటికైనా మోక్షం కలుగుతుందా? గుంటూరు టు తెనాలి వయా నందివెలుగు రోడ్. నిత్యం రద్దీగా ఉండే రోడ్లలో ఇది ఒకటి. గుంటూరు బస్టాండ్ నుంచి మొదలయ్యే ఈ రోడ్డు మార్గంలో గుంటూరు తెనాలి రైల్వే లైన్ వస్తుంది. తరచూ గేటు పడ్డంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి. వాళ్ల కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నందివెలుగు రోడ్లోని రైల్వే ట్రాక్పై ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలన్న నిర్ణయం జరిగింది. 70 కోట్ల రూపాయల అంచనాతో బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులిచ్చారు. అయితే ఆ తరువాత రాష్ట్ర విభజన జరగడంతో పనులు మొదలు కాకుండానే ఆగిపోయాయి. 2014లో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకొచ్చిన టీడీపీ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు పునాది పడింది. 2017లో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2 ఏళ్ల పాటు పనులు చేపట్టారు. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడం, వెనువెంటనే కరోనా రావడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే వంతెన అప్రోచ్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఏడాది పాటు పనులు సాగినా నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. నత్తకే నడకలు నేర్పిన బ్రిడ్జిగా నందివెలుగు బ్రిడ్జి చరిత్రలో నిలిచిపోయింది. 10 ఏళ్ల క్రితమే పనులు ప్రారంభించినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు. ఇదెక్కడో అరణ్యాల్లో నిర్మిస్తున్న బ్రిడ్జి కాదు. గుంటూరులోని నగరం నడిబొడ్డున అత్యంత జనసమ్మర్దమైన ప్రాంతంలో నిర్మిస్తున్న వంతెన ఇది. బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో సింగిల్ ట్రాక్ గా ఉన్న తెనాలి గుంటూరు రైల్వే లైన్ డబుల్ లైన్ గా మారింది. కానీ ఫ్లైఓవర్ నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. ప్రజాప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాదుడే లేడు. రైలు కట్ట పడిన తర్వాత ట్రాఫిక్ గంట 2 గంటలు పడుతుంది. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. పట్టించుకొని కంప్లీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. గుంటూరు నుంచి నారా కోడూరు మీదుగా తెనాలి వెళ్లే రోడ్డు మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులు ఇతర వాహనాల్ని నందివెలుగు రోడ్లోకి మళ్లిస్తూ ఉంటారు. ఆ సమయంలో స్థానికుల బాధలు వర్ణనాతీతం. గేటు పడితే అరగంట సేపు వేచి ఉండాల్సిందే. మరోవైపు తక్కెళ్లపాడు, ఉప్పలపాడు, వెంకటకృష్ణాపురం గ్రామాల నుంచి గుంటూరు వచ్చే ప్రయాణికులు సైతం వంతెన దగ్గర అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఫస్ట్లో స్టార్టింగ్ ఇదంతా పిల్లర్స్ వేసుకున్నారు. పిల్లర్స్ వేసిన తర్వాత ఆపేశారు. అక్కడ వరకు కొద్దిగా ఏదో లైట్గా ర్యాంప్ ఒకటి వేశారు. ర్యాంప్ వేసిన తర్వాత మళ్ళీ ఆపేశారు. ఈ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అయితే దీన్ని అయితే ఏమీ పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. మాకంటే రూమర్గా ఇన్ఫర్మేషన్ వచ్చిందల్లా ఏంటంటే కాంట్రాక్టులకి సరిగ్గా పేమెంట్లు ఇది కాక ఆపేశారన్నట్టుగా ఒక రూమర్ అనేది వచ్చిందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. కేంద్రం చేయాల్సిన పనులు దాదాపుగా పూర్తయిపోయాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని మిగిలి ఉందన్న వాదనలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు జాప్యమయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏదైతే రైల్వే ట్రాక్ కేంద్రానికి సంబంధించిన ఉందో బ్రిడ్జిని అది మాత్రం పూర్తి చేశారు. మిగిలిన బ్రిడ్జి నిర్మాణం మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. గత 10 ఏళ్లుగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నా గానీ ఇప్పటికీ కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. ఈ రైల్వే ట్రాక్ మీద ఏదైతే కేంద్రానికి సంబంధించి నిధులు కేటాయించి బ్రిడ్జి నిర్మాణాన్ని చేయాలో అంతవరకు పూర్తి చేశారు. ఇది పూర్తి కూడా దాదాపు 5 ఏళ్లు అవుతున్నా గానీ మిగతా బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఈ కనెక్టివిటీ పూర్తి కాకపోవడంతో నందివెలుగు వెళ్లే వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరులో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష జరిపారు. ప్రాధాన్యతా క్రమంలో అన్ని రైల్వే వంతెనల్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్ లో ఉన్నాయి, ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైన్, కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేశాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి
ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కావడంతో ఇప్పుడైనా పనులు పూర్తవుతాయని స్థానికులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీ చంద్రశేఖర్ ప్రాధాన్యతా క్రమంలో బ్రిడ్జీలను పూర్తి చేస్తామని చెప్పడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. 3 ప్రభుత్వాలు ఇట్టే గడిచిపోయాయని ఇప్పటికైనా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి స్థానికులను ఇబ్బందుల నుంచి దూరం చేయాలని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.